మనం వెంకటగిరి దగ్గర పెట్లూరు గ్రామంలో నిమ్మ చీని పరిశోధనా స్థానము పెట్లూరు దగ్గర ఉన్నాను. సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ సార్ మీకు వీటి గురించి నిమ్మ మొక్కల గురించి మీకు మొత్తం అన్ని మీకు వివరాలు తెలియజేస్తారు. సార్ ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్ ఇస్తారు సార్. ఓకే సార్, నా పేరు డాక్టర్ రామయ్య అండి. నేను ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్గా ఇక్కడ పెట్లూరు పరిశోధనా స్థానంలో అపాయింట్ అయినాను లాస్ట్ మంత్. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇది 1991లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో దీన్ని అప్పుడు మనకున్నటువంటి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లె ప్రజలకు ఒక ఉపాధి కల్పించడానికి, అదేవిధంగా ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వడానికి అనుగుణంగా అతను ఏం చేశారంటే ఒక పరిశోధన స్థానం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే నిమ్మ మొక్కలు ఉంటాయి, తర్వాత మామిడి ఉంటుంది, తర్వాత చీని ఉంటుంది, తర్వాత కొబ్బరి ఉంటాయి. ఈ మొక్కలన్నీ కూడా ఇక్కడ పెంచుతామండి. సో దీంట్లో భాగంగా కూడా మనకి ఏంటంటే నర్సరీ ఉందండి. ఆ నర్సరీ కూడా ముఖ్యంగా ఏంటంటే ఒక 1,00,000 మొక్కల టార్గెట్ ఉన్నాయండి మాకు. పర్ ఇయర్ కి 1,00,000 మొక్కల టార్గెట్ ఉన్నాయి. సో దీన్ని కూడా మనకి ఏంటంటే బెంగళూరు నుంచి కానీ, నల్గొండ నుంచి కానీ, సౌత్ ఇండియా మొత్తం కూడా ఇక్కడ నుంచి మనకు పెట్లూరు పులుసు నిమ్మ అనేది క్యాంకర్ రెసిస్టెంట్ అండి. సో దీనికి తీసుకొని వెళ్తూ ఉంటారు. అదేవిధంగా బాలాజీ నిమ్మ కూడా మేము ఇక్కడ అమ్ముతూ ఉంటాము. సో ఇవన్నీ కూడా రైతులకు అందరికీ సరఫరా చేసి వాళ్ళకి వీలైనంత వరకు అధిక దిగుబడులు వచ్చేదానికి ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బ్లాక్ అండ్ సౌత్ బ్లాక్ అని ఉంటాయండి. ఇవేంటంటే వీటిలో ఏంటంటే మొత్తం కూడా కంప్లీట్ గా 100 ఎకరాలు ఉందండి. ఈ 100 ఎకరాల్లో కూడా మనకు ఈ చీని నిమ్మ తర్వాత వచ్చింది మామిడి అవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ వర్కర్స్కు ఉపాధి ఇవ్వడమే కాకుండా సో వాళ్ళకు కంటిన్యూస్గా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి సంబంధించినటువంటి జీతాలు కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఈ పరిసర ప్రాంతాలు అంటే పెట్లూరు పరిసర ప్రాంతాల రైతులకైతేనేమి, ఇక్కడ పనిచేసే టైమ్ స్కేమ్ వర్కర్స్కి అయితేనేమి, అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ అయితేనేమి, వీళ్ళకందరికీ కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. సార్ ఇక్కడ మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు సార్? టోటల్ ఇక్కడ 30 మెంబర్స్ ఉంటారండి. సైంటిఫిక్ స్టాఫ్ వచ్చింది 4 మెంబర్స్ ఉంటాము. సో మిగతా వచ్చింది ఏఈఓలు ఉంటారు. సో అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్, టైమ్ స్కేల్ వర్కర్స్ ఉంటారండి. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ఈ పెట్లూరు పరిశోధనా స్థానము ఇక్కడ ఏర్పాటు చేయడంతో సో రైతులందరూ కూడా నలుమూలల నుండి అంటే సౌత్ ఇండియా మొత్తం కూడా ఇక్కడ నుంచి వచ్చి తీసుకుని వెళ్ళి ఈ పెట్లూరు పులుసు నిమ్మ ఇది క్యాంకర్ రెసిస్టెంట్ కాబట్టి ఆ పుండ్లుగా వచ్చేస్తుంది. అంటే నిమ్మ కాయల మీద పుండ్లుగా వస్తుంది కదండి, క్యాంకర్ అంటారు. సో అది దీనికి రెసిస్టెంట్ కాబట్టి ఈ మొక్కలన్నీ కూడా చాలా సరఫరా అవుతున్నాయి. సో మాకు 1,00,000 మొక్కలు టార్గెట్ ఉన్నాయి. సో రైతులకు అనుగుణంగా మేము ప్రతిసారి కూడా మేము ఈ మొక్కలను రైతులకు అందిస్తున్నాం. సార్ ఈ మొక్కలు వచ్చేసి గ్రాఫ్టెడా లేకపోతే సీడ్ గ్రోయింగ్? సో దీని రంగపూర్ లైమ్ రూట్ స్టాక్ తీసుకుంటాము. సో దాంట్లో నుంచి సయాన్ మెటీరియల్ డిసీజ్ ఫ్రీ అంటే వైరస్ ఫ్రీ సీడ్ మెటీరియల్ తీసుకొని దాంట్లో గ్రాఫ్టింగ్ చేసి ఆ తర్వాత మేము ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాటిని మనము రైతులకు ఇస్తున్నామండి. సార్ ఇప్పుడు రైతులు ఈ చెట్లు తీసుకుపోయి నాటుకోవాలంటే వాళ్ళు ముందు ఏమేం చేయాల్సి వస్తుంది సార్ వాళ్ళ పొలాల్లో? సో ఈ నిమ్మ చెట్లు వాళ్ళు ముందు నాటుకోవాలంటే ముందు ఏం చేయాలంటే ఆ నేల పరీక్ష చేయాలండి. సో నేల పరీక్ష చేసి ఆ నేలకు అనుగుణంగా అంటే pH అనుగుణంగా ఉన్న నేలలే ఇప్పుడు 7-8 మధ్యలో ఉన్న నేలలే దీనికి అనుకూలంగా అంటే pH 7 to 8 మధ్యలో ఉన్నటువంటి నేలలో దీనికి అనుకూలంగా ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే రైతులు కూడా వీటినన్నిటి ఆ ముందు నేలను పరీక్షించిన తర్వాతనే ఇది చీని నిమ్మలు మొక్కలు నాటుకోవాలండి. అప్పుడే దానికి సంబంధించిన డిసీజులు కానీ వ్యాధులు తెగుళ్ళు అనేటివి రాకుండా ఉంటాయి. ఒకవేళ అలా చేయకుండా ఉంటే ఏం చేస్తుందంటే డిసీజ్ వచ్చి నేల సరిగా లేకపోతే మొక్క గ్రోత్ కూడా రాకుండా ఉంటాయండి. సార్ ఇక్కడ మీకు సపోజ్ నేను ఒక రైతు వస్తారు మీ దగ్గరికి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి సార్? మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే రైతులు వచ్చింది మా రీసెర్చ్ స్టేషన్ లో వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి చాలా ఈజీ అండి. సో మాకు ఒక అఫీషియల్ నంబర్ ఉంది. ఆ నంబర్ కు వాళ్ళు ఫోన్ చేస్తే ఆ ఫోన్ నుంచి మేము రిసీవ్ చేసుకుంటాము. వాళ్ళకు ఆర్డర్ ఇస్తామండి. సో పలానా డేట్ కి మీరు రండి అని చెప్పని అంటాము. ఆ డేట్ కు వాళ్ళు వచ్చి మొక్కలు తీసుకెళ్ళొచ్చండి. అచ్చా, మీ నెంబర్ చెప్తారు సార్? అదే హెల్ప్ లైన్ నెంబర్ సార్. ఇది కాకుండా సార్ ఇప్పుడు ఈ నిమ్మ చెట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ షెడ్లు వేస్తున్నారు, గ్రీన్ షెడ్లు వేస్తున్నారు సార్. అవి ఎందుకు సార్? అది ఇకంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ షేడ్స్ ఉంటాయి. ఈ షేడ్ నెట్ లో మొక్కలు పెంచడానికి అంటే ఏంటంటే కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే ఈ ఎండలు ఎక్కువ అవ్వడం వల్ల వాడిపోయేసి గ్రోత్ తక్కువ ఉంటుందండి. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నర్సరీ చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే
ఈ గ్రాఫ్టింగ్ చేసినప్పుడు షాక్ ఉంటుందండి. సార్ ఆ గ్రాఫ్టింగ్ చేసినప్పుడు అంటే సయాను తర్వాత వచ్చి రూట్ స్టాక్ కంబైన్ అయినప్పుడు ఆ షాక్ అనేది ఉంటుంది. ఆ షాక్ నుంచి తట్టుకోవడానికి ఈ గ్రీన్ హౌస్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేశారు. సో అవి కూడా మనకి ఏంటంటే ఇంకా కొద్దిగా మనకు ఈ యూనివర్సిటీ గ్రాంట్స్లో కూడా మనకు ఇంకా కొన్ని గ్రీన్ హౌసెస్ శాంక్షన్ అయ్యి ఆ తర్వాత ఆర్కేవి ప్రాజెక్ట్లో కూడా ఒక 20 లక్షలు వచ్చిన్నది. అదేవిధంగా కూడా పెయిడప్ ట్రైల్లో కూడా ఒక 3 లక్షలు వచ్చిన్నది. ఈ పెయిడప్ ట్రైల్లో ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చినటువంటి వీడి సైడ్స్ అంటే మనం పిచ్చి మొక్కలను చంపడానికి ఒక పురుగు మందులు ఇచ్చారు, అవి పిచ్చికారి చేసి కూడా సో వాళ్ళకి రిజల్ట్స్ పంపిస్తున్నాము. అదేవిధంగా ఆర్కేవి ప్రాజెక్ట్స్లో కూడా మనకు కంప్లీట్గా మనకి ఏ వస్తువులు కావాలన్నా ఆ వస్తువులు కొనుక్కోవచ్చు ఆర్కేవి ప్రాజెక్టులో. సో మనకి ఏంటంటే చీనీ నిమ్మను అభివృద్ధి చేయడానికి ఆర్కేవి ప్రాజెక్టు ద్వారా మనకు 20 లక్షలు కూడా శాంక్షన్ అయిందండి. సార్ ఇప్పుడు మీకు రైతులకి ఇస్తున్నారు కదా ఈ మొక్కలు, ఎంత ఏజ్లో ఇస్తున్నారు సార్ మీరు? అంటే అదేంటంటే మనకేంటంటే ఒక్క నెల దాటిన తర్వాత మనం తీసుకోవచ్చు. అంటే రైతు మీ కాడి నుంచి అంటే నెల తర్వాత తీసుకొని చేలో వేసుకోవచ్చు. అచ్చా అచ్చా సార్. సార్ మన ప్రైవేట్ నర్సరీలు ఉంటాయి సార్, వాటికి వీటికి తేడా ఏంది సార్? ప్రైవేట్ నర్సరీలు అంటే ఈ రూట్ స్టాకు సయాను అనేది వాళ్ళకి దొరకవండి సార్. ఇది రంగపూర్ణిమ అనేది మాకు మాత్రమే ఇక్కడ మేము గ్రో చేస్తూ ఉంటాము. ఆ రంగపూర్ణిమ గ్రో చేసుకుని అవేంటంటే క్యాంకర్ రెసిస్టెంట్, ఆ తర్వాత వచ్చి రూట్ స్టాక్ రెసిస్టెంట్, తర్వాత వచ్చింది ఏదైనా కూడా పురుగులకు తెగుళ్ళకు కూడా రెసిస్టెంట్ అండి. సో అందుకని ఏం చేస్తే ఆ రూట్ స్టాక్ ను దీనికి వాడతామండి. ఈ సయాన్ మెటీరియల్ ఏంటంటే డిసీజ్ ఫ్రీ సయాన్ మెటీరియల్ తీసుకొని వచ్చి దానికి గ్రాఫ్టింగ్ చేసి అక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే అభివృద్ధి ప్రదంగా వాటిని డెవలప్ చేయడానికి మనకు ఉపయోగపడుతున్నామండి. చూడండి ఇక్కడ డాక్టర్ ఎం రామయ్య సారు ఈ నిమ్మ చీనీ పరిశోధనా స్థానం పెట్లూరు ఇన్ఛార్జ్ అయిన సార్ మీకు మొత్తం విషయాలు తెలియజేశారు. ఇంకేమన్నా మీకు విషయాలు ఉన్నా తెలుసుకోవాలంటే సార్ వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తున్నారు. ఆ నెంబరు మీరు ఈ నెంబర్తో కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్ ఉంటుంది. సార్ నెంబర్ చెప్తారు సార్? ఇది పెట్లూరు రీసెర్చ్ స్టేషన్ అండి. ఈ పెట్లూరు రీసెర్చ్ స్టేషన్ లో హెల్ప్ లైన్ నెంబర్ అండి 7363633670 కాల్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు సార్ని అడిగి సార్ సెంటర్ వాళ్ళు ఈ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. అది కాకుండా ఇక్కడ మీ వర్కింగ్ డేస్లో మండే టు సాటర్డే మీరు వస్తే గవర్నమెంట్ హాలిడేస్ కాకుండా మామూలు డేస్లో వస్తే ఇక్కడ అవైలబుల్ ఉంటారు. వీళ్ళు కూడా మీకు మంచి చాలా బాగా రిసీవ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొక్కలు కూడా కావాలంటే అన్ని సార్ చెప్పిన మొక్కలు ఉన్నాయి కదా, నిమ్మ చీనీ మామిడి టెంకాయ ఇంకా ఏమున్నాయి సార్? ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. మీరు ఇది వెంకటగిరికి జస్ట్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీకు లొకేషన్ కూడా దీంట్లో పెడతాను డిస్క్రిప్షన్లో. ఎవరైనా రావాలనుకుంటే మీకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో. నేను మీకు లొకేషన్ పెడతాను. ఎవరైనా రీచ్ కావాలంటే ఇక్కడికి రీచ్ కావచ్చు. థ్యాంక్ యూ రామయ్య సార్. ఓకే సార్.